టు మై యూట్యూబ్ ఛానల్. అనగనగా ఒక పల్లెటూరిలో గయ్యాళి మంగమ్మ అనే పేరుగల ఆమె ఉంది. ఆమె భర్త చనిపోయాక తనకి మిగిలిన రెండెకరాల భూమి అమ్మి తన ఒక్కగానొక్క కూతురు పెళ్లి చేసి అత్తవారింటికి పంపింది. కూతురికి పెళ్లి చేశాక మంగమ్మకి మిగిలింది ఒక చిన్న చిల్లులు పడ్డ పెంకుటిల్లు మాత్రమే. 3 పూటలా తినటానికి కూడా గడవడం కష్టంగా ఉండడం వల్ల ఒక పూటకు ఉంటే ఇంకో పూట పస్తులుంటూ మంగమ్మ జీవితం గడుపుకొస్తోంది. కాని ఆవిడ నోరంటే అంతా భయపడేవారు ఇరుగు పొరుగువాళ్ళు. దీపావళి పండుగ 2 రోజు ఉందనగా ఇరుగు పొరుగు వాళ్ళ ఇళ్లకు అల్లుళ్ళు వచ్చారు. మంగమ్మ పక్కన ఇంటికి కూడా కొత్త అల్లుడు వచ్చాడు. అల్లుడు వస్తే కనీసం ఆ పూటకు కూడా తిండి పెట్టలేని మంగమ్మ అల్లుణ్ణి రమ్మని ఎలా అంటుంది? ఇంటి బయట అరుగు మీద దిగులుగా కూర్చుని అందరి అల్లుళ్ళును చూస్తూ కూర్చుంది. ఇంతలో మంగమ్మ కూతురు ఉత్తరం వ్రాసింది. అందులో తన భర్త ఊరిలో లేడని, ఉద్యోగం కోసం పక్క ఊరు వెళ్ళాడని, దీపావళికి రావడానికి వీలుండదు అని వ్రాసింది. ఆ ఉత్తరం చదివిన మంగమ్మకు కాస్త మనసు కుదుటపడింది. ఇరుగు పొరుగు వారు ఎవరో అడిగితే అల్లుడు పనిమీద పట్నం వెళ్ళాడు అని చెప్పింది. అలా 2 రోజులు గడవగానే దీపావళి పండగ రోజు రానే వచ్చింది. ఉదయాన్నే అందరూ లేచి దీపావళి పిండి వంటలు చేసుకుంటూ ఎవరి పనిమీద వాళ్ళున్నారు, ఎవరి ఇంటిలో వాళ్ళు. కాని పాపం ఒక్క మంగమ్మ మాత్రం చెంపమీద చేయి పెట్టుకుని బయట అరుగుమీద విచారంగా కూర్చుంది. ఎందుకంటే ఆ పూటకు వండటానికి బియ్యంగాని నూకలుగాని ఏమీ లేవు. ఈ పూటకి పస్తులు ఉండాల్సిందే అనుకుంది పాపం మంగమ్మ మనసులో. ఇంతలో బయట ఏదో బండి చప్పుడైంది. లేచి చూసేసరికి బండి దిగి అల్లుడు వస్తున్నాడు తన ఇంటివైపే. అది చూసిన మంగమ్మకి పై ప్రాణాలు పైనే పోయినట్టు అయ్యింది. ఒక్కసారి ఇంకా తన నోట మాటరాలేదు. ఒక 2 నిమిషాలు తర్వాత తేరుకుని అల్లుడిని పలకరించి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిస్తూ, ఊరిలో లేరని అమ్మాయి ఉత్తరం వ్రాసిందే అంది. అప్పుడు అల్లుడు ముఖం కడుక్కుంటూ, అవును. పై ఊరికి పనిమీద వెళ్ళాను. ఇవాళ, రేపు ఈ ఊళ్ళో పని చూసుకుని వెళతాను ఇంటికి అన్నాడు. మంగమ్మకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే ఆ పూట పొయ్యి పెట్టడానికి ఇంటిలో ఒక్క గింజ బియ్యం లేదు పాపం. అసలే ఈరోజు పండగ. పండగ రోజు బియ్యం అప్పు ఎవరిస్తారు? అసలే ఇంతకు ముందు ఇచ్చిన వాళ్ళకి ఇవ్వాల్సిన అప్పు కూడా తీర్చలేదు. ఎలాగైనా ఈ పూటకైనా ముందు అల్లుడికి భోజనం పెట్టాలి. అలా ఆలోచించగా మంగమ్మకి ఒక చక్కని ఉపాయం తట్టింది. వెంటనే తను స్వయంగా చేత్తో వడికి నేయించి దాచుకున్న 8 గజాల ఖద్దరు చీర కట్టుకుని పక్కింటివాళ్ల ఇంటికి వెళ్ళింది. ఈలోపు ఇంటిలో ఉన్న అల్లుడు కాస్త బయటపట్టి మంచం మీద పడుకుని పెంకులు లెక్కబెడుతున్నాడు. ఇంక మంగమ్మ పక్క ఇంటి లోపలికి వెళ్ళింది. అక్కడ లోపల పని చేసుకుంటున్నవాళ్లు మంగమ్మను చూసి లోపల కూర్చోమని చెప్పారు. మంగమ్మ లేనిపోని నువ్వు అంతా నవ్వుతూ వాళ్ళింట్లో ఒక మూల ఉన్న పెద్ద వడ్ల రాశి కుప్పగా పోసి ఉంటే దాని మీద పోయి కూర్చుంది చిన్నపిల్లలాగా. ఆ ఇంటి ఆవిడ చాప తెచ్చి వేసి కూర్చోమంది. ఫర్వాలేదు, నాకు వడ్లవాసన అంటే బాగా ఇష్టం, ఎక్కడ కూర్చుంటాలే అని చెప్పి మంచి వడ్లు ఎన్ని బస్తాలు పండాయి అంటూ మంగమ్మ వడ్లమీద పడుకుని దొల్లుతూ కూర్చుంది. ఆ ఇంటావిడ 2 మాటలు మాట్లాడి ఇప్పుడే వస్తానంటూ వంట గదిలోకి వెళ్ళగానే మంగమ్మ కూడా నేను మళ్ళీ వస్తా నంటూ తన చీరకు బాగా అంటుకున్న వడ్లతో తన ఇంటికొచ్చి గబగబా లోపలికి వెళ్ళి నట్టింట విదిలించింది. అలా విదల్చడంతో తన చీరకి అంటిపెట్టుకున్న వడ్లు దాదాపు ఒక మానెడు వడ్లు రాలాయి. బ్రతుకుజీవుడా అనుకుని అవి దంచడం మొదలెట్టింది. ఇంటి అరుగుమీద కూర్చున్న అల్లుడు ఇదంతా చూస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత ఆవిడ పెరట్లో కాసిన తోటకూర కోసి వండి అల్లుడికి మధ్యాహ్నం 2 గంటలకు భోజనం పెట్టింది. అల్లుడు భోంచేసి మళ్ళీ బయట అరుగుమీద ఉన్న మడత మంచం మీద కూర్చోవడానికి వచ్చాడు.
అతడిని చూసిన పక్కింటి ముసలాయన, ఏమండీ ఎప్పుడు రావడం? కుశలమా? భోజనం అయిందా? అని అడిగాడు. అల్లుడు తేన్పులు త్రేలుస్తూ, ఈ పూట భోజనం ఊరివాళ్ల వడ్ల పుణ్యానో లేక మా అత్త చీర పుణ్యానో అయ్యింది. ఆ మాటలు ముసలి అతనికి అర్థంకాక తల ఊపి ఊరుకున్నాడు. అది విన్న మంగమ్మ కూడా బాధతో కూడిన చిన్న నవ్వు నవ్వింది. బయటికి వెళ్ళిన అల్లుడు సాయంత్రం తిరిగి వస్తూ 1 నెలకి సరిపడే బియ్యం, కూరగాయలు అన్నీ తీసుకొచ్చి అత్తకి ఇచ్చి, మరుసటి రోజు తన పని పూర్తి అవ్వగానే వెళ్ళిపోయాడు. అల్లుడు చేసిన సాయానికి మంగమ్మ సంతోషించింది. దీపావళి వెళ్ళిన వారం రోజులకి కూతురు దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. అందులో, ఇక మీదట నువ్వు కూడా మా దగ్గరే ఉంటావు. ఇది మీ అల్లుడు గారి ఆజ్ఞ అని ఉంది. ఆ ఉత్తరం చదివి మంగమ్మ కళ్లలో ఆనందబాష్పాలు పొర్లాయి. తన కష్టాలన్నీ ఇంతటితో ముగిశాయి అన్న భావనతో ఆమె హృదయం నిండిపోయింది. ఈ హృదయాన్ని హత్తుకునే కథ నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పండి. అవే మాకు కొత్త కథలకు ప్రేరణ ఇస్తాయి. జై హింద్.